పిరికివారికి రాత్రంటే భయం, ఒంటరితనానికి చీకటంటే భయం, మంచివారికి మనుషులంటే భయం, మనసున్న వారికి లోకమంటే భయం. మాకంటూ ఒకరోజు రాకపోతుందా అని అనుకుంటూ ఉంటారు. కానీ నీ ప్రయత్నం ఈరోజు మొదలు పెట్టకపోతే ఆ రోజు ఎప్పటికీ రాదు. ఏ మనిషి జీవితంలోనైనా సరే రెండు గొప్ప రోజులుంటాయి. మొదటిది అతడి పుట్టినరోజు, రెండవది అతడు ఎందుకు పుట్టాడో తెలుసుకున్న రోజు. మరిగే వేడి నీటిలో ప్రతిబింబం ఎలా కనపడదో ఆవేశంలో ఉన్న మనసుకు పరిష్కారం కూడా అలాగే కనపడదు. సమస్యలు ఎన్ని ఉన్నా ప్రశాంతమైన మనసుతో ఆలోచిస్తే పరిష్కారం తప్పక దొరుకుతుంది. కొంతమంది మనుషుల విషయంలో నువ్వెంత ప్రేమగా ఉన్నా, ఎంత మంచిగా ఉన్నా, నువ్వెంత సహాయం చేసినా వారి వంకర బుద్ధి మాత్రం మారదు. గతం గొప్పగా లేదు, భవిష్యత్తైనా బాగుంటుందన్న ఆశ లేదు. ఏదేమైనా సరే నీపై నీకున్న నమ్మకంతో ప్రతి సవాల్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. కొన్నిసార్లు కొందరిని నమ్మి మరో అవకాశం ఇవ్వటం అన్నది ఒక తోట తగలలేదని మరో తోటకి బలవ్వటానికి సిద్ధపడటమే. మీరు తప్పు చేసినా సమర్థించేవారు స్వార్థపరుడు, తప్పుని తప్పు అని చెప్పేవారు శ్రేయోభిలాషి, మంచి చెడులను వివరించి మీ తప్పును సరిదిద్దేవారే స్నేహితుడు. జీవితంలో వేగం ఉండవలసింది మనిషికే. కాలం ఎప్పుడు సాఫీగానే సాగిపోతుంది. శిఖరం అంచుకు చేరుకున్నా కూడా పడేసేవారు ఉండొచ్చు, కానీ శిఖరం అంత ఎత్తుకు ఎదిగిన వారిని పడేయటం ఎవరి తరము కాదు. నటించే మనుషుల మధ్య ఉన్నప్పుడు మీరు కూడా నటించడం నేర్చుకోవాలి, లేకపోతే నిండా ముంచేస్తారు. బాధను పంచుకుంటే ఆవేదన తగ్గుతుందేమో కానీ అర్హత లేని వారి దగ్గర పంచుకుంటే మాత్రం దానికి పదింతలు మనోవేదన తప్పదు. నేడు చేయవలసిన పనిని రేపటికి వాయిదా వేసేవారు నిన్న కూడా అదే చేసి ఉంటారు. ఎవరో ఏదో అన్నారని పదే పదే గుర్తు తెచ్చుకొని బాధపడిపోకు. ఎందుకంటే నువ్వు ఎదుర్కొనే నిందలు, పొగడ్తలు ఏవీ శాశ్వతం కావని గుర్తుంచుకో. ప్రశాంతమైన హృదయంతో జీవించు. నీ గురించి బాగా తెలిసిన వారు, నువ్వంటే ఇష్టం ఉన్నవారి మాటలు తప్ప మరొకడు నిన్నన్న మాటలు పట్టించుకోవాల్సిన పని లేదు. జనానికి మీరు ఎలా ఉన్నా కష్టమే. మీరు బాగుంటే కుళ్ళుకొని చేస్తారు, చెడిపోతే ఊరంతా చాటింపేస్తారు. రాబడికి మించిన ఖర్చు, ఎదుటివారిలా బ్రతకాలనే కోరిక రెండూ ప్రమాదమే. ఒకటి నిన్ను అప్పుల పాలు చేస్తే మరొకటి సంతోషాన్ని దూరం చేస్తుంది. ఎంతలా ఉన్నారన్నది కాదు, ఉన్నంతలో ఎంత సంతోషంగా ఉన్నారన్నదే ముఖ్యం. బాధలనేవి గాలి లాంటివి, అవి లేని చోటంటూ ఏదీ లేదు. నీ ఒక్కడికే బాధలున్నట్లు తెగ బాధపడకు. చాలామంది అందులోనే ఉండి ఈత కొడుతున్నారని తెలుసుకోవాలి. రేపటి కష్టాలు తెల్లారేసరికి సిద్ధంగానే ఉంటాయి. వాటిని ఎదుర్కోవటానికి నువ్వు సిద్ధంగా ఉండాల్సిందే. వాటి గురించి ఆలోచిస్తూ నిద్రను దూరం చేసుకోవద్దు. ఉన్న కొద్దిసేపైనా ప్రశాంతంగా నిద్రపోవాలి. జీవితంలో సంతోషంగా ఉండాలంటే జరిగినవి మర్చిపోవాలి, జరుగుతున్నవి గమనించాలి, జరగబోయేదానికి సిద్ధంగా ఉండాలి. మనిషి కోపం అనేది భూకంపం వంటిది. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినా నష్టం మాత్రం తీవ్రంగా ఉంటుంది. జీవితంలో భయపడాల్సిన, బాధపడాల్సిన విషయమేమీ లేదు. దానిని అర్థం చేసుకోవటమే ముఖ్యం. మానవ రూపం దాల్చిన భగవంతుడైనా సరే బాధలను అనుభవించి తీరాల్సింది. అందుకే బాధలపై దృష్టి సారించకుండా వాటి పరిష్కార మార్గాలను అన్వేషించాలి. కడవరకు పోరాడి ఓడినా పర్వాలేదు, గెలిచిన వారు వారి గెలుపు కన్నా మీ పోరాటాన్ని ఎక్కువ గుర్తుంచుకుంటారు. జీవితంలో వైఫల్యాలు ఉండవు, వాటి నుండి వచ్చే ఫలితాలు ఉంటాయి. వాటి నుండి ఎదిగే ప్రయత్నాలు చేయాలి. ఏ మనిషి పుట్టుకతో శత్రువునో మిత్రునో వెంట తెచ్చుకోడు. వారి మాట తీరు, ప్రవర్తనే మంచోడునో చెడ్డవాడినో నిర్ణయిస్తుంది. అసలైన జీవితం విలువ వృద్ధాప్యంలో తెలుస్తుంది. నిజమైన సంతోషం బాల్యంలోనే దొరుకుతుంది. మిగతాదంతా కష్టసుఖాలను ఆశించటంలో, అనుభవించటంలోనే గడిచిపోతుంది. నలుగురు ఉన్నప్పుడు అక్కడ లేని వాళ్ళ గురించి తక్కువ చేసి మాట్లాడితే నీ స్థాయి పెరుగుతుందో లేదో తెలియదు, కానీ నీ వ్యక్తిత్వం మాత్రం ఖచ్చితంగా దిగజారిపోతుంది. నమ్మకం లేని వారికి నిజాలు చెప్పకూడదు. మీ అనుకున్న వారి వద్ద నిజాలు దాచకూడదు. మనసు, పరుసు ఒకేలాంటివి. చిల్లర విషయాలు తొలగించే వరకు భారంగానే ఉంటాయి. గొడవ పడటానికి తెలివి, సంస్కారం, అనుభవం ఇవేమీ అవసరం లేదు. గొడవ రాకుండా పరిష్కరించడానికి మాత్రం
తెలివి, సంస్కారం, అనుభవం అవసరం. గొర్రె కషాయవాన్ని నమ్ముతుందో లేదో తెలియదు కానీ మనిషి మాత్రం మాయమాటలు చెప్పేవాన్నే నమ్ముతారు. గౌరవం వచ్చాక గతాన్ని మర్చిపోకు. అవసరం తీరాక సహాయం చేసిన వాడిని మర్చిపోకు. పొగరున్నా పర్వాలేదు కానీ నటన ఉండకూడదు. కలుపుకోలుగా ఉండకపోయినా పర్వాలేదు కానీ కల్తీ స్వభావం ఉండకూడదు. నచ్చని మనుషుల గురించి మాట్లాడకండి. ఇష్టం లేని వ్యక్తుల గురించి ఆలోచించకండి. మిమ్మల్ని చులకనగా చేసే మనుషుల గురించి పట్టించుకోకండి. అప్పుడే మీరు ప్రశాంతంగా జీవిస్తారు. కల చెదిరి ముక్కలై చెల్లా చెదురైన వేళ నమ్మకాన్ని కూడా తీసుకొని మళ్ళీ మరోసారి స్వప్నాన్ని చూడగలగటమే. మోసం చేయాలనుకున్నప్పుడు మంచితనం నటిస్తారు. వంచాలనుకున్నవారు వినయం నటిస్తారు. కానీ నిజాయితీగా ప్రేమించేవారు పొగరుగానే ఉంటారు. మనిషి అవసరాలు తీర్చడానికి డబ్బు అవసరమేమో, ఆనందంగా ఉండటానికి మాత్రం కాదు. అడుగు వేసే ముందు ఆలోచించు, వేశాక తెగించు. అడ్డంకులు ఎదురైనా వెనకడుగు వేయకు. సాధించే వరకు విశ్రమించకు. నిన్నుగా గౌరవించలేని వారు ఎప్పటికీ నీ వాళ్ళు కాదు. ఉన్ననాడు నీ చుట్టూ ఎంతమంది ఉన్నా లేనినాడు నీ శ్రేయస్సు కోరి నీ పక్కన నిలబడ్డవారే నిజమైన ఆత్మీయులు. మాటలతో సాధ్యం కాకుంటే మౌనమే మేలు. కోపంతో కుదరకుంటే ఓర్పుతో వెళ్ళు. అన్నింటా సరైనది సహనమే మంచి మార్గం. అనుభవించేంత ఆస్తి ఉండి సాధారణంగా జీవించటం, ఏమీ లేకున్నా ఉన్నోణ్ణి చూసి అసూయపడకుండా ఉన్నదాంతో జీవనం గడపటం ఉత్తమ వ్యక్తిత్వ లక్షణం. వ్యక్తుల్ని గుర్తించటం, గౌరవించటం అవసరం వల్ల అయి ఉండకూడదు, ఆత్మీయత వల్ల అయి ఉండాలి. జీవితంలో ఇవ్వటం అలవర్చుకో చాలు. సమస్యలు ఆశించటం వల్లనే ఉత్పన్నమవుతాయి. ఎమోషన్ను మీరు కంట్రోల్లో ఉంచుకోవాలి. ఎమోషన్లో మీరు కంట్రోల్ తప్పకూడదు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు వెన్ను తట్టి పక్కన నిలబడేవారే నిజమైన శ్రేయోభిలాషి. వెనకాల ఉండి తోసేసి ఆనందపడేవారే మోసగాడు. ఎప్పటికీ నమ్మవద్దు. కష్టపడవలసిన సమయంలో సుఖాన్ని కోరుకోకు. సుఖపడవలసిన సమయంలో కష్టాన్ని కొని తెచ్చుకోకు. వయసును గుర్తుంచుకో, సమయాన్ని గ్రహించుకో. నమ్మితే పోరాడు, ఫలితం ఓటమైతే స్వీకరించు. మళ్ళీ ప్రయత్నించి పోరాడే వారికే గెలిచే సత్తా ఉంటుంది, పిరికి వారికి కాదు. గాయపరిచిందని గతాన్ని, కలిసి రావట్లేదని కాలాన్ని నిందించరాదు. ప్రతి నదికి ఒక మలుపులా ప్రతి జీవితానికి ఒక గెలుపు ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.